హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ విలన్ హస్బెండ్ పార్ట్ 10. సారిక డిన్నర్ చేయటంతో వంశీ తన రూమ్ లోకి వెళ్తాడు. వంశీ వెనకాలే అభి కూడా వెళ్ళి థ్యాంక్ యూ రా అని చెప్తాడు. వంశీ చాలా ఎక్కువ చేసావులే గాని ఎప్పటికీ లేట్ అయింది, వెళ్ళి పడుకో అని అభిని పంపిస్తాడు. అభి సారికను ఇష్టపడుతున్నాడు అని తెలుస్తుంది, కానీ బయటపడడం లేదు. ఎలాగైనా సారిక మీద ఇష్టాన్ని అభి చెప్పేలాగే చెయ్యాలి అని పడుకుంటాడు వంశీ. ఇంకా నెక్స్ట్ డే అభి ఆఫీస్కి వెళ్తాడు. ఈవినింగ్ వంశీ అభి దగ్గరకు వచ్చి బావా, నేను ఈరోజు ఎర్లీగా వెళ్ళాలి అంటాడు. అభి ఎందుకో? ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి అంటాడు. అభి గట్టిగా నవ్వుతాడు. ఎగ్జిబిషన్ కి చిన్నపిల్లలు వెళ్తారు, ఎంత పెరుగా ఎగ్జిబిషన్ కి వెళ్తావా అని మళ్ళీ నవ్వుతాడు. ఇక మళ్ళీ ఫోన్ తీసి కాల్ చేసి సిస్టర్ రెడీ అయ్యావా అని అడుగుతాడు సారికని. అది వినగానే అభి షాక్ అవుతాడు. అంటే సారిక కూడా వస్తుందా అని అనుకుని, అయినా సారిక నన్ను అడగొచ్చుగా, మర్చిపోయావా మెమరింగ్? హా, అసలుకైతే నన్ను అడిగింది కదా ఈ రోజు ఈవినింగ్ ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా అని. అప్పుడు నేనేమో ఉంది అని చెప్పాను. సారికకు రోజు ఇంట్లోనే ఉండి బోరు కొడుతుంది అనుకుంటా. నేనైనా ఆలోచించాల్సింది తనను ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అని. ఈ వంశీగాడు అయినా సారిక వస్తుందని ముందు చెప్పాడా? లేదు అని అనుకుంటూ ఉంటాడు. వంశీ అనుకుంటాడు తనని రమ్మనలేదు అని, సారిక వస్తుంది అని చెప్పలేదని బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఒకవేళ నేను వస్తాను అని అన్నాను అంటే ఏమనుకుంటాడో అని అనుకుంటాడు అభి. వంశీ కావాలని ఓకే అభి, ఇక నేను స్టార్ట్ అవుతాను, ఇంకా సిస్టర్ని కూడా పిక్ చేసుకోవాలి అని వెళ్ళబోతూ ఉంటాడు వంశీ. అభి వెంటనే అరే వంశీ, నీకు చెప్పడం మర్చిపోయారా, ఈ ఏర్పాటు చేస్తే పబ్లిసిటీ బాగా వస్తుందని నిన్నే మన ఇన్ఛార్జ్ చెప్పారు. నేను కూడా అక్కడికి వెళ్ళి బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేయాలి, నీకు చెప్దాం అనుకుని మర్చిపోయా. ఇప్పుడు నువ్వు ఎగ్జిబిషన్ అంటే గుర్తొచ్చింది అని అంటాడు అభి. వంశీ అబ్బా ఎంత బాగా అల్లవరా కదా అని మనసులోనే అనుకుని, అయినా అక్కడికి చిన్నపిల్లలు వస్తారా, పెద్దవాళ్ళు కాదు కదా, ఆ పబ్లిసిటీ ఏముంటుంది అంటాడు వంశీ. చిన్నపిల్లలను తీసుకెళ్లేది పెద్దవాళ్లే కదా అని సీరియస్ గా అంటాడు అభి. వంశీ ఈ కోపం మటుకు ఊరికే వస్తుంది అని అనుకుని ఒకేలా అయితే పద అయితే అని ఇంటికి వెళ్తారు. సారిక రెడీ అయ్యి కూర్చుంటుంది ఎగ్జిబిషన్ కోసం అని. అభి వంశీ వస్తారు. వాళ్ళని చూసి వసుంధర గారు అభి ఏదో వర్క్ ఉంది అన్నావు, అప్పుడే వచ్చేసావు అని అడుగుతారు. అభి కంప్లీట్ అయిపోయిందమ్మా, ఎగ్జిబిషన్ దగ్గర చిన్న వర్క్ ఉంటే చూడడానికి వెళ్తున్నాని అంటాడు. ఇంకా వసుంధర గారు అభి సారికతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇక ముగ్గురు ఎగ్జిబిషన్ కి వెళ్తారు. ఇవాళ ఎలాగైనా అభి మనసులో మాట పైకి చెప్పించాలి, ఏదో ఒక ప్లాన్ వేసి అని అనుకుంటాడు వంశీ. ఇంక ఎగ్జిబిషన్ కి వెళ్ళాక సారిక కాసేపు షాపింగ్ చేస్తుంది. అక్కడ జెయింట్ వీల్ చూసి ఆ రేటుకి వెళ్దామా అంటుంది. అభి వద్దు, కళ్ళు తిరుగుతాయి అంటాడు. వంశీ గట్టిగా నవ్వుతాడు. అరే చిన్నపిల్లలు కూడా ఎక్కుతున్నారు, నువ్వు భయపడ్డం ఏంట్రా అని అంటాడు. అయినా సరే అభి వద్దని అంటాడు. సారిక అన్నయ్య అభికి భయమేమో, తనను వదిలేమను, మనం ఎక్కుదాం అంటుంది సారిక. వంశీ ఓకే అని టికెట్స్ తీసుకుని సారికకి ఇస్తాడు. ఈ లోపు ఫోన్ రావడంతో సైడ్కి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వంశీ. సారిక వాళ్ళ టికెట్ నెంబర్ రావటంతో వంశీ కూడా దూరంగా ఉండడంతో సారిక అభి చేయి పట్టుకుని గబగబా ఏం జరుగుతుందని అభి తెలుసుకునే లోపే అది తిరగడం స్టార్ట్ అవుతుంది. సారిక అభివంక చూసి ఇప్పుడు ఉంటుంది అని అనుకుంటుంది, కానీ 1 రౌండ్ అయ్యేటప్పటికే సారికకి నెమ్మదిగా భయం వేస్తుంది. ఇదేంటి ఇంత ఫాస్ట్ గా తిరుగుతుంది అని అనుకుంటుంది. యాక్చువల్లీ అభి ఫారెన్ లో చదవటం వల్ల ఇంతకన్నా పెద్ద రైడ్స్ కి వెళ్ళాడు. బట్ సారిక భయపడుతుంది అని అభి ఫస్ట్ వద్దు అంటాడు. బట్ సారిక వాళ్ళ ఊళ్ళో జెయింట్ వీల్ ఎక్కింది, అవి చిన్నగా ఉండేవి, ఇది అలాగే ఉంటుంది అని అనుకుంది. బట్ ఇది చాలా పెద్దగా ఉంది,
జెయింట్ వీల్ 2 రౌండ్స్ తిరిగేటప్పటికి సారిక అమ్మాని గట్టిగా భయపడుతూ అరవడం మొదలు పెడుతుంది. అది చూసి అభి అదేంటి సారిక భయపడుతుంది, ఇందాక బానే ఉందిగా అని అనుకుని సారిక అరవకు ఏమీ అవ్వదు అని చెప్పినా ఇంకా భయపడుతూనే ఉంటుంది. ఇంకా అభికి ఎలా చెప్పాలో అర్థం కాక సారికను హక్ చేసుకుంటాడు. ఒక్క స్పర్శ 1000 పదాలకు సమానం. అలా అభి నీకు నేను ఉన్నాను, ఏమీ కాదు అని తన స్పర్శతో సారికకు తెలియచేయాలి అని అనుకుంటాడు. ఆ సమయంలోనే అభికి అప్పటిదాకా తన మనసులో సారిక మీద తనకున్న ఫీలింగ్ ఏంటో అర్థమవుతుంది. లైఫ్ లాంగ్ ఇలాగే తనని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని ఉంది అనుకుంటాడు. ఈలోపు జెయింట్ వీల్ నెమ్మదిగా తిరగడం స్టార్ట్ అయ్యాక సారిక తేరుకుని తన అభిని అలానే హక్ చేసుకోవడం చూసి అభి కూడా ఏదో అవకాశం దొరికింది కదా అన్నట్లు కాకుండా నీకు నేనున్నాను అన్న భావనతో తనని పట్టుకోవడం చూసి సారికకు చెప్పలేని అలజడికి లోనవుతుంది. వెంటనే దూరం జరిగి సారీ అభి అంటుంది మొహమాటంగానే. ఈలోపు దూరం నుండి వంశీ వస్తాడు. అభి సారిక జెయింట్ వీల్ దిగడం చూసి అమ్మో నేను ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయా జెయింట్ వీల్ సంగతి. అసలు అభి ఎక్కడున్నాడు, నేను లేను అని ఇంకెక్కుంటాడులే, ఇప్పుడు వచ్చి ఎన్ను తిడతాడో ఏంటో అనుకుంటూ ఉంటాడు. ఇక అభి సారిక వాళ్ళు కూడా వంశీ దగ్గరకు రాగానే సారిక నేను ఇప్పుడే వస్తానని అక్కడ ఉన్న స్టాల్స్ దగ్గరికి వెళ్తుంది. అభిని ఫేస్ చేయలేక అభి వంశీని హక్ చేసుకుంటాడు. వంశీ వీడేంటి తిడతాడు అనుకుంటూ వచ్చి సడన్ గా ఇలా చాలా హ్యాపీగా హత్తుకున్నాడు అని అనుకుంటాడు మనసులోనే వంశీ. బావా ఏమైంది అంటాడు. అభి తన ఫీలింగ్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నాడు తనలో తానే, కానీ ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ప్రేమలో ఉన్న వాళ్ళకే ఫీలింగ్ అర్థమవుతుందేమో. వంశీ ఇకేదో జరిగిందని అనుకుని ఇక ఈ రోజు అభి మనసులో ఏముందో ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి. ఇక ఈ ప్లస్ కరెక్ట్ అని ఒక ప్లాన్ వేస్తాడు. వంశీ ప్లాన్ లో అభి సారిక ఒకటయ్యారో లేదో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.